Hi. Recently, Sankranti Rojana, I had a Q&A session on Instagram. Ask me anything and people were asking me a lot of questions, and it was a very interesting session. I had very interesting questions too. My bicep size and they were going and asking. But keeping the jokes apart and the funny questions, many of them from Tamil Nadu in China or Karnataka, or many people from the north, they've asked me a question which I was a little disturbed. The question was చాలా simple question. మీ mythological movie Kannappa ఎప్పుడు రిలీజ్ అవుతుంది? When is your mythological movie Kannappa releasing? See, the word mythological means something which does not have historical proof, something which is not true, కల్పితం, నిజం కానాటిది, దాన్ని మైథలాజికల్ అంటారు. నాకు సెట్ మీ థింకింగ్, ఎక్కడో నాసాలో ఉన్న వాళ్ళు రామ్ సేతు బ్రిడ్జ్కి ట్రేసెస్ ఉన్నాయి అక్కడ తమిళనాడు ట్రిప్ రామేశ్వరం నుంచి శ్రీలంక దాకా అంటే అవునవును రామాయణంలో ఉంది కదా, చూసావు ప్రూఫ్ ఉంది అని ఆ ప్రూఫ్ కోసం అందరూ అవును కరెక్ట్ ప్రూఫ్ ఉంది, మళ్ళీ దానికి ఒక డిబేట్. మహాభారతంలో ద్వారక మనం ఇప్పుడు ఉంది, దాని ఎక్కడుందో తెలుసుకున్నారు. కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిన మహాభారతంలో ఆ గోడలు ఎలాగున్నాయి, పిల్లర్లు ఎలాగున్నాయి, అవన్నీ ఉన్న బుక్లో ఉండేటివి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నాయి అని మన ఓన్ పీపుల్ ప్రూఫ్లతో తీసుకొచ్చారు. మన కల్చర్ని ఎందుకు మనం నమ్మట్లేదు? Knowing our history is fine, but own your history. మిగతా వాళ్ళందరిది వాళ్ళు నమ్ముకుంటారు, చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కన్నప్ప నా కథ ఇస్ ఎ ట్రూ స్టోరీ అనేది నిదర్శనం. శ్రీకాళహస్తి ఈశ్వర గుడి, పార్వతీ పరమేశ్వరులు మన తల్లిదండ్రులను నేను నమ్ముతాం. ఆ గుడి వందలు వేల సంవత్సరాల ముందు నుంచి వాయులింగం, స్వయంభులింగం ఉంది. ఆ లింగం గురించి మైథలాజికల్ మూవీ కాదు, దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ. కన్నప్ప ఇస్ అ ట్రూ స్టోరీ ఆఫ్ లార్డ్ శివాస్ గ్రేటెస్ట్ డివోటీ. అండ్ ఐ కెన్ నాట్ వెయిట్ టు ఇంట్రడ్యూస్ యూ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప వెరీ సూన్. నేను మళ్ళా చెప్తున్నాను, know your history, but own your history. Be proud of what we are. And I can't wait to show you the world of Kannappa. Lots of love. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.